దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా మన ఉజ్దా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందినటువంటి వారు మన రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అనేక మందికి సేవా కార్యక్రమంలో ముందుండి నడుపుతున్నారు. దాదాపు 12 సంవత్సరాల పైబడి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఈరోజు గత వారం కిందట కూడా మేము అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అప్లై చేయడం జరిగింది. వారందరూ కూడా టంగుటూరు సీనయ్య గారిని సందర్శించి వాళ్ళను సీనయ్య గారితో పరిచయం చేసి అవన్నీ వాటి యొక్క అనారోగ్యం ఉన్నటువంటి లిస్ట్ డిశ్చార్జ్ లెటరు మిగతావి కూడా అన్నీ తెచ్చేయడం జరిగింది. వారు మాకు ఇవ్వడం జరిగింది. అది పంపడం జరిగి వెంటనే ఉజ్దా ఫౌండేషన్ వారు అందరికీ ఆ యొక్క 10,000 లోపు 10,000 నుంచి మిగతా అమౌంట్ కూడా వాళ్ళు పంపడం జరిగింది చెక్కుల రూపాన. అది ఈరోజు 7 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రాంతం వాళ్ళకే కాకుండా ముఖ్యంగా ఈరోజు మంతెన వెంకటరామరాజు గారి ఆర్థిక సహకారంతో ఈరోజు కొంతమంది పేద వాళ్ళను గుర్తించి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా వాళ్ళ పరిస్థితిని బట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 7 మందికి 64,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదంతయు కూడా వసుధా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరామరాజు గారి ఆర్థిక సహకారంతో చేయడం జరుగుతుంది. గత 12 ఏళ్ళ నుంచి కూడా మంతెన వెంకటరామరాజు గారి సహకారంతో పేద ఆర్య వయస్సులు అయితేనేమి, పేదవాళ్ళు అయితేనేమి, పేదవాళ్ళ పిల్లోళ్ళు అయితేనేమి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు పంచడం జరిగింది. అలాగే కొన్ని స్కూళ్ళకు కొన్ని వేల పుస్తకాలు బనాంపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్కు కూడా అంటే గవర్నమెంట్ స్కూల్ అన్నిట్లకు కూడా పుస్తకాలు దాదాపు ప్రతి సంవత్సరము 40,000 పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. అంతేకాదు కరోనా కష్ట టైంలో చాలామందికి చనిపోయిన వారికైతేనేమి, ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతేనేమి దాదాపు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున దాదాపు 20-30 మందికి కూడా అప్పుడు ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మేము ఈ యొక్క స్కాలర్షిప్లు అయితేనేమి అన్నీ కూడా మేమందరము కలిసి పంచడం జరుగుతుంది. పేదవాళ్ళనైతేనేమి, కొంతమందిని డబ్బులు లేని వాళ్ళైతేనేమి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళైతేనేమి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏమంటే ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా దగ్గరికి వచ్చినట్టయితే మా టీచర్ నారా సార్ ఉంటాడు, మల్లారెడ్డి ఉంటాడు, వీళ్ళని సంప్రదిస్తే మొత్తం రాసుకొని వాళ్ళ బయోడేటా ఏం కథ, వీళ్ళు అర్హులా కాదా అని గుర్తించి వాళ్ళకు ఖచ్చితంగా డబ్బులు తెప్పించే మార్గం ఏర్పాటు చేశాము. మేము ఆర్య వయసులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఆర్య వయసులలోకి తీసుకువెళ్తున్న మా మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి మదన్ గారికి ఈ సభాముఖంగా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది 10 మందికి తెలడంతో వాళ్ళు కూడా సేవా దృక్పథానికి ముందొస్తారు. ఇదే కాదు ప్రతి ఒక్క విషయంలో గాను నాకు పర్సనల్గా సహకరిస్తున్నటువంటి మా మదన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కొక్కరు వచ్చి ఎవరు చెక్కు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా కార్యదర్శి అయినటువంటి సాయిరామ్ గారిని భూషమ్మ గారికి 10,000 రూపాయల చెప్పును ఇవ్వడం జరుగుతుంది. ఈమె అనారోగ్యంతో పరాడపల్లె ఆర్య సంఘం ప్రెసిడెంట్ జంగ గారు ఇవ్వడం జరుగుతుంది. ఆర్యవైశ్య సంఘం మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి మదన్ గారికి ఈరోజు సునీత అనే ఆమెకు వాళ్ళ భర్తకు బాగలేకపోవడంతో అప్లై చేయడం జరిగింది. వారికి 10,000 రూపాయలు వస్తూ మదన్ గారు ఈ 10,000 రూపాయలు సునీత గారి భర్తకి ఇవ్వడం జరుగుతుంది.
ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన మన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మంతెన సత్య రామరాజు అనే ఆయన మొట్టమొదట విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి గత కాలంలో అన్ని మన బనాయపల్లి మండలంలో అన్ని స్కూళ్లకు లారీలకు బుక్స్ పెన్నులు అన్ని విద్యార్థులకు వచ్చిన వస్తువులన్నీ తేవడం, ఇక్కడ మేము సీనయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ చుట్టుపక్కల మంగళాలు పంచడం జరిగింది. తర్వాత విద్య తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఈ పేదలకు ఆరోగ్యరీత్యా మన ఆపరేషన్ చేయించుకునే వారికి బీదవారికి ప్రతి ఒక్కరికి వాళ్ళ హాస్పిటల్లో శిక్షణ అక్కడ అయిన తర్వాత డిశ్చార్జ్ సర్టిఫికేట్ అవి తీసుకుని వస్తే ఆ వివరాలన్నీ మన నారాసారికి అందిస్తే వారికి ఒక వ్యక్తికి 10 నుంచి 15,000 20,000 కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఈ బీద కాదు, ఏ కుల మతాలు లేకుండా వారు సేవలు అందిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఇచ్చేస్తున్నారు. ఏ కుల మతాలకు లేకుండా అన్ని వారికి కూడా చెందాలని మా సినయ్య గారు బృందము చేస్తున్నారు. సినయ్య గారికి అభినందనలు. వాసవి మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన వసుధ ఫౌండేషన్ ద్వారా సీనయ్య ఆధ్వర్యంలో టంగుటూరి సీనయ్య గారి ఆధ్వర్యంలో వసుధ ఫౌండేషన్ తర్వాత దాని చేతుల మీదుగా సుమారు 64,000 చెక్కులు పంపిణీ చేయడం జరిగినది. ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని టంగుటూరి సీనన్న గారికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు వసుధ ఫౌండేషన్ తరఫున చెక్కులు అందజేస్తున్నాము. రమ్మని శ్రీ టంగుటూరి సీనయ్య గారు నాకు ఇన్వైట్ చేశారు. వారికి తర్వాత ఇంత ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మన గ్రామ ప్రజలకు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు పిలిచినా మేము వస్తామని అన్నకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణము మన మంతెన సత్యనారాయణ రాజు 64,000 రూపాయల చెక్కులు పంపిణీ బీద ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆ విధంగా అతని సహాయం అనేది ఎప్పుడూ మరవలేనిది. మనం చేసే మంచి కనపడాలే కానీ మనిషి అనవసరము అనే ఉద్దేశంతో ఆయన వివిధ కార్యక్రమాలలో వైద్య రంగానికి మంచి కృషి చేస్తున్నారు. ఆ కృషి అనేది మన జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య గారు నెరవేరుస్తున్నారు. అతనికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత వచ్చేసి ఈ చెక్కులు పేదవారికి కులమత